హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ మా ఊరి చెరువు ఇది ఒకసారి మొత్తం మీకు చూపిద్దామని అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే గాలి బాగా వచ్చింది కాబట్టి అయితే ఇస్తారు కదా ఇళ్ళకు, ఈ వర్షం నీళ్ళు అయితే కావు, అయితే చూద్దామని వచ్చినాం. ఇక్కడ ఫుల్ నీళ్ళు వచ్చినాయి, చాలా బాగుంటాయి నీళ్ళు అయితే. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇగో ఇక్కడ ఈ ఏరియాకు అయితే వచ్చేది మా ఫ్రెండ్ వాళ్ళ ఎమ్మడైతే వచ్చేది చిన్నగా ఉన్నప్పుడు. స్కూల్కి పోయి ఇక్కడికి వచ్చి ఇదంతా తిరిగి అబ్బలాగనా వాటర్ ఉందా? చాలా బాగుంటుంది ఇక్కడ. అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అండ్ మనం ఏ మొక్కుకున్నా ఆ వరాలు కంపల్సరీ తీరుతాయనే చెప్తున్నారు చాలామంది. కానీ చేసుకుంటే మనం అనుకున్న ఖచ్చితంగా తీరుతాయని నేను ఇట్లా 100% చెప్తున్నా. అన్న వాళ్ళ గుడికంగా మా అన్న గుడికంగా ఈ గుడి లోపలనే మ్యారేజ్ అయింది. ఇక్కడనే అంతా ఫస్ట్ మా వాళ్ళు మొక్కుకున్నారంట. ఎందుకంటే మా కొడుకు మ్యారేజ్ మంచిగా జరిగి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఇట్లా ఉంది. అక్కడ దేవాలయం పాదుకలు ఉన్నాయి కింద గుడిలో. ఎక్కడ పోదాం ఒకసారి అడిగి పోయి చూసి కెమెరా తీయండి. పంప రండి బాబు, కెమెరామ్యాన్ రావా. విగ్రహాన్ని ఇట్లా తీసుకోండి. ఏదో ఆంజనేయుని విగ్రహం కదా. నెక్స్ట్ గృహాల పాదాలు ఉంటాయి దేవునివి. పదండి, పాదకులను తీసుకోండి. పోరాదా దేవుని పదాలు లవ్ స్టోరీ. ఇక్కడ మా ఊరు అబ్బాయి తీసిండు, మా ఫ్రెండే ఉడక మళ్ళా మహిరాతోడు అనే ఒక అబ్బాయి, ఒక సినిమా హీరో తీసిండు. ఇక్కడ 2 కోట్ల బడ్జెట్ తో తీసిండు. ఈ లొకేషన్ లో చూస్తే గుర్తుకొస్తుంది ఆ సినిమా. 1992 లవ్ స్టోరీ మూవీ ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకోటి అతను ఎవరో కాదు, మా ఊరు అతనే హీరో. మహిరాతోడు అనే మా ఊరు అబ్బాయే హీరోగా తీసిండు, మా ఫ్రెండే. విధంగా సినిమా మంచిగా ఫేమస్ అవుతుంది, చాలా మంది చూస్తారు అనుకున్నాము. అట్లాగానే జరిగింది. అబ్బాయి చాలా సినిమాలు ఇంకా ఇప్పుడు తీస్తూనే ఉన్నాడు, తీయాలని ఉంది. ఇంకోటి అయితే ఇక్కడ నుంచి ఈ కింది సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ కింద అక్కడ వచ్చి కార్ ఆగుతుంది. ఒక కారు ఆగిన తర్వాత ఏదో హీరో
ఏదో శైల చేస్తాడు అన్నట్లు. ఈ విధంగా చెప్పండ్రా మీరు అని అంటే సరే అని చెప్పేసి ఇక అప్పుడు మా అల్లుడిలోన ఇంత దమ్ము ఉంది కదా ఇట్లా అని చెప్పేసి ఇక ఆ హీరో ప్రేమించిన భర్త ఫస్ట్ మ్యారేజ్ అయిపోతుంది. అట్లా ఆ విధంగా స్టోరీ అయితే ఉంది. ఇక్కడనే కింద రౌడీల కారు వచ్చి ఆగుతుంది. అయితే ఇంకొకటి మనం ఇట్లాంటి సినిమాలు అతను ఎప్పుడు తీసుకోవాలని ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో మనం ఎన్నో వేల సినిమాలు మంచిగా ఆగలవుతుందా ఎన్నో సినిమాలు అవార్డులు మంచిగా సినిమాలు పాస్ అయ్యి మంచిగా నడవాలని ఈ దేవుని సన్నిధిలో అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.